ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎండి సలీం అని సిపిఎం నాయకురాలు తుమ్మల పద్మ తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే ప్రజానాయకుడు సలీంను గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ బలపరిచిన 20వ డివిజన్ సిపిఎం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఎండి సలీం శనివారం గొల్లగూడెంలోని ఎస్సీ కాలనీ చాకలి బజార్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం నాయకురాలు తుమ్మల పద్మ పాల్గొని మాట్లాడుతూ కార్మిక వర్గ పక్షాన పోరాడే సలీం గెలవడం ద్వారా పేదలకు, కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి ఎండి సలీంను డివిజన్ అభివృద్ధి కోసం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ బీఆర్ఎస్ బలపరిచిన సిపిఎం అభ్యర్థి సలీం, గాద నరసింహ, పాకలింగయ్య, నోముల యాదయ్య, మన్నె శంకర్, కొండా వెంకన్న, ఫాతిమా, సత్యనారాయణ, గడగోజు శ్రీనివాసాచారి, బొల్లు రవీందర్, ముక్కాముల లింగయ్య, రత్నం యాదయ్య, కత్తుల రవికుమార్, కొత్త మహేష్, జక్కల జానీ, వచలకూరి రాధాకృష్ణ, జక్కల కృష్ణ, తీగల ఎల్లేష్, తీగల కృష్ణతో పాటు బీఆర్ఎస్, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 20వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి నేను ఈరోజు గొల్లగూడ ప్రాంతంలో ఇంటింటిని తిరిగి ఓట్లు అభ్యర్థించడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తూ ఉంది. ఈ ప్రాంతంలో ఉండేటటువంటి సమస్త కులాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా శ్రామికులకు అండగా ఉండేటటువంటి నిన్ను ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పనేటటువంటి వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ప్రధానమైనటువంటి సమస్యలు డ్రైనేజ్ సమస్య, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సమస్య, తర్వాత హనుమాన్ టెంపుల్కి సంబంధించినటువంటి సమస్య, దాని చుట్టూ ప్రహారీ, ఆ స్థలం ఆక్రమణ కాకుండా చూసేటటువంటిది అని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతోపాటు మిగతా చిన్న చిన్న రోడ్లు గల్లీలుగా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి రెగ్యులర్గా మున్సిపల్ వర్కర్స్తో నీట్ చేయించేటటువంటి సమస్య, వ్యక్తిగతంగా పెన్షన్లకు సంబంధించినటువంటి సమస్య, ఇవన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అయ్యేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ కేయడం అని చెప్పానంటే రైతులకు ఉరేసుకున్నట్టుగా వాళ్లే చెప్తున్నారు కాబట్టి మహిళలకు సంబంధించినటువంటి విషయంలో కూడా పెన్షన్లు, ఇతర సౌకర్యాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళని పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈ ప్రాంతం అంతా, పాత గొల్లగూడెం ప్రాంతం అంతా కూడా నాకు అండగా ఉంటుంది. వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. రాబోయే కాలంలో వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహించి వీళ్ళందరి భాగస్వామ్యంతో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తాను. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎండి సలీం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని మేమందరం కంకణం కట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. సిపిఎం పార్టీ అభ్యర్థి మహమ్మద్ సలీం గారిని విజయాన్ని కాంక్షిస్తూ మేము గత 10 రోజులుగా ఈ వార్డులలో తిరుగుతున్నప్పుడు ఇది అసలు పట్టణంలో ఉన్నదా, నల్గొండ మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత కూడా ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదు. ఈ వార్డు ఎక్కడ చూసినా కూడా రోడ్లు సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం తవ్విన రోడ్లు కూడా ఎక్కడ మట్టి అక్కడే ఉన్నది. సలీం గారు నిత్యం ప్రజలలో ఉండే మనిషి. 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు. పదవి ఉన్నా పదవి లేకపోయినా ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. గతంలో మిగిలిపోయిన పనులు కూడా ఈసారి గెలిపించుకున్నట్లయితే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్తున్నాము. కాబట్టి చేస్తామని కూడా అందరూ కూడా ప్రతి ఒక్క మహిళ నుంచి కూడా స్పందన వస్తుంది. ఈసారి సలీం గారిని గెలిపించుకుంటాము, మా సమస్యలు పరిష్కారం చేయాలంటే తనే గెలవాలని కూడా వాళ్ళు చెప్తున్నారు.